దీంట్లో మాట్లాడడానికి నాకు కూడా కొంత అర్హత ఎందుకుందంటే బలగం సినిమా మీద బలగం సినిమా మీద 2-3 సార్లు రివ్యూ రాసిన వాళ్లకు నా కామెంట్లు కూడా రాసిన. అట్లనే చింతకింది మల్లేశానికి సంబంధించి రాసిన. మన రఫీ తీసినటువంటి ఇంకెన్నాళ్లకు నేను రాసి, అది దక్కన్ ల్యాండ్లో మాత్రమే ప్రచురితమైంది. ఇవి మాత్రం ఏంటంటే ఫేస్బుక్లో మాత్రమే పెట్టగలిగిన. ఎందుకంటే మనం పంపిస్తే వాళ్ళకు రికమెండేషన్ చేస్తే ఈ పత్రికల వాళ్ళు వేస్తారు. నాకు అట్లాంటి ఓపిక లేదు. వాట్సాప్లో పంపితే వేస్తారు, లేకపోతే లేదనమాట. అయితే నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ ఉద్యమం ఎందుకు సక్సెస్ అయింది, తెలంగాణ రాష్ట్రం ఎందుకు వచ్చింది అంటే ప్రజల ప్రవేశం వల్ల, ప్రజలు వాళ్ళు వంట మార్పులు చేసుకొని రోడ్ల మీద పడడం వల్ల వచ్చింది. మరి మనకు ఇప్పుడు ఆ ప్రజలు రారు. తెలంగాణ సినిమాకు సంబంధించినటువంటి ప్రజలు రావాలి. సినిమా ప్రజలు అంటే ఏంటి? సినిమా టీజర్లలో లేదా సినిమా సక్సెస్ మీట్లలో, రజతోత్సవాల్లో, శతదినోత్సవాల్లో, అక్కడ జరిగేటువంటి మీటింగ్లలో తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? తెలంగాణ వాళ్ళు గోయర్స్ ఎవరైతే చూస్తున్నారో సినిమాలు, నేను ఎక్కువ మంది అని ఆశించడం లేదు. ఇందాక ఒక ఆయన చెప్పిండు సినిమాకు నేను 30 లక్షల మంది, మన 30 కోట్లు 30 లక్షలు అక్కడ చూసిండ్రని చెప్పిండు. ఏది అక్కడ ఆంధ్ర ఏరియాలో. మన ఏరియాలో 12 లక్షలు 10 లక్షలు చూసిండ్రన్నారు. ఆ రేషియోలోనైనా మనకు టీజర్ మీట్స్లో కనపడాలి కదా. నీకు వాళ్ళు అక్కడ వచ్చినప్పుడే నీది ఈ పరిశ్రమకు కూడా, తెలంగాణ పరిశ్రమకు కూడా, తెలంగాణ భాషకు కూడా, తెలంగాణ సంస్కృతికి కూడా, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు, యాక్టర్స్కు అందరికి కూడా ఒక ఇది సపోర్ట్ వస్తుంది. ప్రజల వల్లనే ఆ రోజున ఈ రాజకీయ నాయకులు అందరు రోడ్ల మీదకి వచ్చిండ్రు. ప్రజలు రాకపోతే, రాజకీయ నాయకులు ఎవరు రాకపోదురు, అది మళ్ళా 69 కంటే ఇంకా కిందికి పోయేది. అది చెప్తున్నా. అయితే నేను ఒక ప్రశ్న వేస్తున్నా. అదేంటంటే బలగం సినిమా ఎందుకు సక్సెస్ అయింది, ఇది చింతకింది మల్లేశం ఎందుకు సక్సెస్ కాలేదు? ఈ రెండింటి మీద రివ్యూ రాసిన. దీని గురించి ఆలోచించండి, ఎవరైనా రియాక్ట్ కండి.